హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజు రాజయ్య గారి మిద్దె తోటకు వచ్చాము. సార్ రిటైర్ అయిన తర్వాత చక్కగా ఇంట్లో కూరగాయలు పండించుకొని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా కాలక్షేపం చేస్తున్నారు. ఆరోగ్య రీత్యా మంచిది, మంచి పని చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండి మీకు. చూద్దామండి మొక్కలన్నీ. సారు మొక్కలు చూపిస్తారు. సార్ వాళ్ళ వైఫ్ మేడం. మీ పేరండి? సత్యలక్ష్మి. ఓకే. నా పేరు రాజయ్య. నేను సింగరేణిలో 39 సంవత్సరాలుగా పనిచేస్తూ గత 8 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయినా. వచ్చిన 2018 సంవత్సరంలో మా అల్లుడిని, మా కూతురును వాళ్ళు మామూలుగా ఇంటి ముందు పెట్టుకునేవాళ్ళు. దాన్ని చూసి నేను ఎందుకు పెట్టకూడదనే ఆలోచనతో, ఈ విధంగా ఖర్చు తక్కువతోని ఎక్కువ లాభాన్ని తీసుకునే ఆలోచనతో నేను ఈ మన కంటెంట్స్ ఏవైతున్నాయో వీటిని నేను మామూలుగా కలెక్ట్ చేసిన. తక్కువ అమౌంట్ తోని కొన్న ఏం లేదు. ఒక మట్టిని మాత్రం 1-2 సార్లు కూలీలతో పోయించిన తర్వాత ఇక ప్రతి సంవత్సరం కూరగాయలకు ఎక్కువ నేను ప్రాధాన్యత ఇస్తా. కందగడ్డ నుంచి వెళ్ళి బచ్చలి కూర, సిలోన్ బచ్చలి, ఇప్పుడు ములగ చెట్లు ఒక 4 పెట్టిన, బెండలు, బీర చెట్లు, కూరలు సంత, పూల మొక్కలు కూడా కింద పైన కలిపి ఒక 10-15 రకాల పూల మొక్కలు ఉన్నాయి. మరి అన్ని చూద్దాం. ఇది సిలోన్ బచ్చలి. ఈ వంకాయలలో 3-4 రకాల వంకాయలు ఉన్నాయి. ఇలా చూడండి, ఇక్కడ స్టాండ్స్ బదులు మంచిగా ఇటుకలు వేసి మనం కన్స్ట్రక్షన్స్ కి వాటికి వాడిన చెక్కలు వేసుకొని చక్కగా వాటర్ క్యాన్స్ లో మొక్కలు పెంచారండి. ఇవైతే పెద్ద ధర పెట్టాల్సిన పని లేదు, ఖర్చు లేని పని ఇది. చూడండి, చిన్న చిన్న వాటర్ క్యాన్స్ లో పెట్టారు. మన తోటలో కూడా వాటర్ క్యాన్స్ లో స్టార్టింగ్ నేను స్టార్ట్ చేసినప్పుడు పెట్టానని చెప్పాను. అదే పద్ధతి పాటించారు. ఇక్కడ పెద్ద డ్రమ్స్ లోనేమో పండ్ల మొక్కలు పెట్టారు. ఇక్కడ చూడండి, ఇందులో పపాయ పెట్టారు. ఇక్కడ ఒక చిక్కుడు నాటుకున్నారు. మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉన్నాయండి. ఈ కాయలు కూడా ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇదిగో వంకాయలు అయితే మంచి వైలెట్ కలర్ లో చక్కగా పెంచారు. ఇక్కడ ఈ చిన్న ఒక క్యాన్ లో ఒకటే మొక్క పెట్టారు చూడండి. అందుకే మొక్కలు ఇంత హెల్దీగా ఉన్నాయి. మీరైతే నీమ్ ఆయిల్ ఇవే కదండి స్ప్రే చేస్తా. కిచెన్ కిచెన్ వేస్ట్ ప్లస్ కంపోస్ట్ చూపిస్తాను. ఓకే, కంపోస్ట్ చేస్తాను ఎక్కువ. తర్వాత పశువుల ఎరువు ఇక్కడ మాకు దగ్గరలో అందుబాటులో ఉంది. దాన్ని తీసుకొచ్చి ఎక్కువ చేస్తా. ఇటువైపు చూడండి, చామంతి గత పైన సంవత్సరం ఇచ్చిన అపర్ణ ఒక 2 మొక్కలు దాంట్లోకి వెళ్ళి తీసి దీంట్లో పెట్టిన. ఎంత గుబురుగా అయినాయి చూడండి. ఇక్కడ చూడండి, బెండలో కూడా వెరైటీస్. ఇది మన వెనకటి నుంచి వచ్చిన బెండ. ఇది హైబ్రిడ్ బెండ కాదు. దీని ఆకు ముళ్ళు ముళ్ళుగా ఉంటది, కాయలు కూడా ముళ్ళు ముళ్ళే వస్తాయి. అంటే కొంచెం సాఫ్ట్ గా ఉండదు, ముళ్ళు ముళ్ళుగా ఉంటది. ఆకు కూడా ముళ్ళు ముళ్ళుగా ఉంటది. ఇది నాటు బెండ. మన వెనకట ఇదొక రకం తోటకూర అండి, నిజంగా చాలా బాగుంది. తోటకూర ఇది వేరు. ఇది వేరు. 3 రకాల తోటకూరలు ఉన్నాయండి. ఇదైతే భలేగా ఉంది. ఇదిగో చూడండి, నెమలి పింఛం లాగా ఉంది. అది పురుగు కూడా పట్టదు దానికి. ఆకుకూరకి టేస్ట్ బాగుంటది, పురుగు పట్టదు. దీనికి పురుగు వస్తుంది తొందరగా. ఇగో ఇది ఉందా, ఈ వర్షాకాలం ఇట్లాంటి పురుగు వస్తుంది. తినడానికి ఇష్టం ఉండదు, దీనికి రావట్లేదు. అందుకోసం దీనికి కాపాడినా ఈ సంవత్సరం. అంటే ఈ విత్తనాలు ఉన్నాయి, ఇంకా ఇది ఆగింది. ప్రత్యేకత ఏంటంటే పోయిన సంవత్సరం మా అమ్మాయి వాళ్ళు వినాయక చవితి అప్పుడు దేవుడికి సమర్పించడానికి తీసుకొస్తారు కదా, అమ్మాయి దగ్గర 2 గెనెలు మిగిలినాయి. డాడీ చెరుకు పెడతాడే గది ఎక్కడ పెట్టాలి పెద్ద అనుకుని. ఇక్కడ చెట్లు ఉండే, వేసవికాలం యాక్చువల్లీ ఎండిపోయినాయి కదా. ఈ ఒక్క గనె పెట్టడం మూలాన ఈ చెట్టు ఇదంతా అయింది. ఇది ఈ కూరల సంత. ఒక మామిడి పెట్టినా ఇంతకు ముందు ఒక 3 సంవత్సరాలు కాసింది, 15 కాయలు 10 కాయలు. అపర్ణాలు వచ్చినప్పుడు ఉండే, అది పోయింది ఎందుకో. అయితే కారణం చెప్తా అంటే, ఎందుకంటే ఈ డ్రమ్ములలో ఇట్లాంటి అంతర పంట వేయకూడదమ్మా మనం. ఏమైతుందంటే ఈ వీటి కోసం నీళ్లు ఎక్కువ ఇస్తే ఈ పెద్ద చెట్లు చనిపోతాయి. ఇవన్నీ కిచెన్ వేస్ట్ పళ్ళు ఏదున్నా గానీ నేను దీంట్లో వేసేస్తే 1 నెలకు 15 రోజులకు 20 రోజులకు వర్షాకాలం కష్టం అవుతుంది. దీన్ని కాపాడుతున్నా నీళ్లు పడకుండా తయారవుతుంది. ఇట్లా
అంతే అండి. మనకు ఇంట్లో వచ్చిన వేస్ట్, ఇంట్లో మా మరదల వాళ్ళు మాది వాళ్ళది. ఇప్పుడు మీకు ఒక్కసారి ఇది పసుపు, ఇది కిచెన్ వేస్ట్ తో తయారైనటువంటి కంపోస్ట్. ఇది ఎంత బాగైంది చూడండి. కొనుక్కొచ్చింది కాదు, కింద ఉన్నది ఇంకా 2 బాక్సులంతా మట్టిలాగానే తయారైంది. ఇప్పుడు ఇట్లా అయినాక మళ్ళీ తీసుకెళ్లి దాంట్లో వేస్తారు. వేస్తే అది కంపోస్ట్ అవుతుంది. కోడిగుడ్డు పెంకులు గానీ ఏది కిచెన్ వేస్ట్ ఏది ఉంటది దీంట్లో కొద్దిగా ఆవు పేడ కూడా కలిసింది చేస్తేనే తొందరగా వేస్తా. ఆవు పేడ వేస్తే తొందరగా కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటది, అది కూడా వేస్తా. ఇది కంపోస్ట్. ఎరువంతా కిందికి గారిపోతున్న ఉద్దేశంగా టార్పలింతో కప్పి పెట్టినా. అక్కడ ఎన్ని 40 ఉన్నాయి ఇప్పుడు క్యాన్లు. అవి ఇంకా వేసవికాలం వచ్చిన తర్వాత మట్టిని మనం ఎండబోసి దాంట్లో ఎరువు కలిపి, అవసరం లేదు కదా ఆ మొక్కలు పెట్టే సమయానికి మనం తీసుకునే ఆలోచనతో నేను ఈ విధంగా స్టాక్ చేసి, తడిస్తే ఏమవుతుందంటే తడిసిన తర్వాత వాటిలో ఉన్న పోషకాలన్నీ కిందికి ఎట్టిపోయే విధంగా ఈ విధంగా స్టాక్ పెట్టడం జరిగింది. రేపు ఎప్పుడైతే చెట్లు పెడదాం అనుకుంటాం అప్పుడే ఒక్కొక్క క్యాన్ తీసి ఆ చెట్లు పెట్టి దాన్ని మనం వాడుతున్నాం. ఇది లాస్ట్ 5 years నేను అంజూర చెట్టు ఫస్ట్ టైం పెట్టిన 2 సంవత్సరాలు మంచి కాపు వచ్చింది. ఇంత పెరిగిన తర్వాత దీన్ని ఏం చేయాలో అప్పుడు రావట్లేదు. దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసిన పెద్ద డ్రమ్ లోంచి తీసి ఇవన్నీ కడిగేసి ఒకవేళ వచ్చే లేకపోతే కొత్తగా పెడదామని చెప్పి దీంట్లో పెట్టిన తర్వాత దీనికి ఆల్రెడీ కొమ్మలు వచ్చేసినాయి. మళ్ళీ ఆల్రెడీ అంజీరు కంపల్సరీ కొమ్మలు కట్ చేయాలి చెప్పారు. చెప్పిన తర్వాత మెల్లగా కడిగేసి ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా దీంట్లో పెట్టారు. ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయింది చూడండి. దీని కూడా స్టార్ట్ అయింది. యాపిల్ బేర్ అండి. ఇది డ్రమ్ లో పెట్టారు. ఇగో డ్రమ్ కూడా పోకుండా ఇట్లా సీల్ చేశారు ఐరన్ తోటి. ఎందుకంటే మనకు ఎక్కువ రోజులు అయిన తర్వాత ఈ డ్రమ్ ఈ చివర్లు పగులుతా ఉంటాయి. మంచి ఆలోచన చేసిండ్రండి మీరు. తవ్వినప్పుడు ఏమైతుందంటే ఈ పగిలిపోతుంది. అన్ని డ్రమ్ములకు అన్ని కట్టినట్లాగే అట్లనే కట్టిండు. బాగుంది అది ఆలోచన, చాలా బాగుంది. ఎందుకంటే పెద్ద మొక్కలు ఎక్కువ సంవత్సరాలు మనం ఉంచుతాం కదా, ఉంచినప్పుడు ఈ డ్రమ్ కూడా మనకి ఇలా కట్టి ఉంచితే ఎక్కువ రోజులు మనకి వస్తుంది. ఇది ఖాతా స్టార్ట్ అయిందా అండి? లాస్ట్ 2 years తీసుకున్నాం 2 కిలోలు 3 కిలోలు 4 కిలోలు అంతే. ఇప్పుడు మళ్ళీ వస్తుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మాదైతే పూత స్టార్ట్ అయిందండి. కాకపోతే నేను ఇట్లా సగం చిన్న డ్రమ్ లో పెట్టిన, ఇంతే ఉంటది. ఇంత పెద్ద డ్రమ్ కాదు. ఇక్కడ చూడండి ఇగో కాకర పాదం వైట్ అండి, ఇది గ్రీన్ బ్లాక్. నాకు విత్తనం ఎక్కడో దొరికితే ఎక్కడో పెట్టేస్తా. ఇది ఇచ్చింది అది ఇది నాకు తెలిసి మనం ఒకసారి రైతు బజారు సుగుణాకర్ గారు పెట్టారు చూసినావా, ఇది మొన్న తీస్తే అక్కడ దొరికినాయి. అదే అనుకుంటా ఇవి 2 చెట్లు 3 చెట్లు అవే. స్టార్ట్ చేసిన సంవత్సరం ఎక్కువ కాత వస్తుంది. సంవత్సరాలు గడుస్తుంటే మనము ఎక్కువ ఎరువు అదంతా మెయింటైన్ చేస్తేనే వస్తది. అది మెయింటెనెన్స్ అనేది మీది బాగుంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది బెండ, ఇది చూడండి, ఇది చెట్టు బెండ చక్కగా ఒక వృక్షం లాగా వస్తుందండి. ఇలాంటి 1-2 మొక్కలు ఉంటే చాలు మనకు. ఎంత బాగా వచ్చింది చూడండి, ఇంత వృక్షం లాగానే ఉంది. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉందండి, సారు చూపిస్తారు. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో చెప్పరాదు. ఇది అమ్మా ఈ డ్రాగన్ ఫ్రూట్ నేను లాస్ట్ 4 years నుంచి 4 years ముందు స్టార్ట్ చేసిన. 3 సంవత్సరాలుగా ఈ చెట్టుకు ప్రతి సంవత్సరం 7-8 కాయలు వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా 7-8 కాయలు వచ్చినాయి. దీన్ని ఆసరాగా తీసుకొని దీనికి ఫస్ట్ ఏం చేయాలనే ఆలోచనతో అక్కడక్కడ మన యూట్యూబ్ లో కానీ అక్కడక్కడ చూస్తే ఒక స్టాండ్ కావాలి, స్టాండ్ ఇట్లా బాగుంటే ఆలోచనతో నాకున్న పరిజ్ఞానంతో ఈ బకెట్ మీద ఇక్కడ పెట్టేసి ఈ విధంగా స్టాండ్ తయారు చేసి చాలా బాగుందండి. దీన్ని చేసిన తర్వాత ఏమైంది అంటే ఏర్లు చిన్నగా అయితే ఇంకా కానీ వేరే ఆలోచన వచ్చి దీన్ని ఆసరాగా తీసుకొని నెక్స్ట్ ఇంకొక చెట్టును నేను చేయడం జరిగింది. మేడం గారు చూపిస్తున్నారు. దీని వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బకెట్ కాకుండా ఈ ఏదైతే కూలర్ డబ్బా ఉందో దీన్ని పెద్దగా చేస్తూ అది దాంట్లో ఉన్న మొక్కను మాత్రం ఒకటి తీసుకొచ్చి పెట్టిన. ఈ సంవత్సరం ఈ 2 చెట్లకు
ఆల్మోస్ట్ ఒక 20 ఫ్రూట్స్ రావడానికి అవకాశం ఉన్నది. ఇంకా ఫ్లవరింగ్ కూడా వచ్చేది ఉంది. ఇంకా ఫ్లవర్స్ పెద్ద కూలర్ డబ్బా అండి, చాలా పెద్దగా ఉంది కూలర్ డబ్బా. దాన్ని జాయింట్ చేసిన ప్లాన్ కొద్ది 2 కూలర్లు కలిపి దాన్ని తయారు చేసిన. దీనికి మొన్న లెక్క పెట్టిన 17-18 ఉన్నాయి. ఇంకా ఫ్లవరింగ్ 1, 2, 3 మొక్క కూడా చాలా హెల్దీగా ఉందండి. అంటే నేను ఇచ్చేది మాత్రం పశువుల ఎరువే ప్లస్ ఈ కిచెన్ వేస్ట్ ఒకటి. ఏ ఆకులు దీని మీద ఫంగస్ కానీ ఏం లేదు, ఫంగస్ రావట్లేదమ్మా. వేసవి కాలం ఏమైందంటే ఫ్లవర్ అది ఎక్కువ. ఒకసారి మనం పెట్టాను పోతే ఏం చెప్పినట్టు మా అబ్బాయి కూడా చెప్పాడు, వాటరింగ్ ఎక్కువ సార్ మీరు. అంటే ఇక్కడ ఈ చిన్న చెట్టుకు వస్తుంటే వాటర్ దాన్ని కడిగేసిన మొత్తం తీసేసిస్తాను ఇమ్మీడియట్ గా. దీనికి ఫంగస్ రావట్లేదమ్మా, ఏది రాదు. కాకపోతే ఇంకా మార్కెట్ లో దొరికిన దానికంటే సైజు తగ్గుతుంది. దానికి కారణం అంటే పోషకాలు, సరైన పోషకాలు దొరకకపోని లోపల వైట్. ఇది మసాలా వంకాయ. నా దగ్గర 4 రకాల చెట్లు వంకాయలు ఉన్నాయి. ఇది ఒక రకమైనటువంటి వంకాయ. దాంతో పాటు వైట్. ఈ వైట్ అంటే కామన్ గానీ మసాలా వంకాయలు నా దగ్గర 3 చెట్లు ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కలకత్తా నుంచి తెచ్చినాము. అది పోయింది, అది సీడ్ పోయింది. చాలా వచ్చినాయి. మన సిటీ సభ్యులను కూడా ఇంతకు ముందు అడగడం జరిగింది, సైజ్ తక్కువ ఉంది అంటే సైజ్ దాని పోషకాలు అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం ఇచ్చిన. కొద్దిగా పులుపు స్వీట్నెస్ రావట్లేదు, పులుపు ఉంటుంది. మా పిల్లలు తిరగకపోయినా నేను మాత్రం జ్యూస్ చేసుకుని తాగడం అనేది జరిగింది. ఈ సంవత్సరం ఇంకెక్కువ రావడానికి అవకాశం ఉంది. ఇది ఒకటి మిగిలింది, మళ్ళీ రావడానికి మంచి ఎగురు వచ్చింది. సంవత్సరము చాలా వరకు ఫ్లవరింగ్ వచ్చింది గుత్తులుగా. ఇది కూడా 3వ సంవత్సరం ఇప్పుడు ఇది పెట్టి. లాస్ట్ ఇయర్ ఒక 15 కాయలు మాత్రమే వచ్చినాయి. ఈ సంవత్సరం గుత్తులు కనబడుతుంది. మరి ఏ సైజు రకంగా కాయలు ఉంటే అర్థం కావట్లేదు. ఈ మాత్రం మరి ఉన్నాయి, ఎంతవరకు నిలుస్తాయి ఎంతవరకు చూడాలి. ఇక్కడ చూడండి పెద్ద డ్రమ్. ఈ పెద్ద డ్రమ్ లో కాబట్టి మొక్క చక్కగా ఎదుగుతుందండి, గుబురుగా వచ్చింది. కాత కూడా బాగుంది. మట్టి కూడా ఎంత ఫెర్టైల్ గా ఉంది చూడండి. చక్కగా ఎరువిస్తూ బూడిద కూడా వేశారు. ఈ బూడిద బాగా పనిచేస్తుందండి. బయోచార్ ఎంతైతే పనిచేస్తుందో బూడిద వేసుకుంటే కూడా అంతటి రిజల్ట్ ఉంటది మనకి. కాయలు అయితే చాలా గుత్తులుగా ఉంది. చెట్టు నిండా పూతాయండి. అసలు ఎంత బాగుందంటే చెప్పరాదు. ఇదిగోండి అసలు ప్రతి కొమ్మలో కాత ఉందండి. ఈసారి మీకు పచ్చడికి సరిపోను కాయలు వస్తాయండి. కరివేపాకు చెట్టు కూడా డ్రమ్ లో పెట్టారు. మంచిగా చక్కగా ఇంటికి సరిపోయేంత వస్తుందండి. అంత బాగుంది. ఇక్కడ చూడండి కరివేపాకు కాయలు కూడా వచ్చినాయి. బుడకాకరకాయ చెట్టు ఎంత బాగుందో, చాలా ఫ్రూటింగ్ లో ఉందండి. కందగడ్డ ఇట్లా కూలర్ టబ్స్ లో పెట్టారు. చక్కగా ఇంట్లోనే కందగడ్డ, ఆకుకూరలు, కూరగాయలు ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి. ఇక్కడ సూరపాదు పెట్టారు. దీనికి ఇలా పందిరి అరేంజ్ చేసుకోవడం జరిగింది సైడ్ కి. ఇక్కడ కూడా కరివేపాకు మొక్క ఉంది, చిన్న బకెట్ లో పెట్టారండి. ఎక్కువ నేను గమనించినంత వరకు కూలర్ టబ్స్ ఎక్కువ పెట్టారు, తర్వాత డ్రమ్స్ పెట్టారు. మొక్కలు అయితే అందుకే హెల్దీగా ఎదుగుతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే అందులో మట్టి ఎక్కువ వేస్తాం కాబట్టి మొక్కలు బాగా ఎదుగుతున్నాయి. పూత కూడా చాలా వస్తుంది. సిలోన్ బచ్చలి మిద్దె తోట అంతా చూసారు కదా, నాకైతే చాలా నచ్చింది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొత్త విషయం నేర్చుకున్నాను. ఫ్రూట్ ప్లాంట్స్ కి పెద్ద కంటైనర్స్ పెట్టారు. తర్వాత కూరగాయల మొక్కలు కూడా ఒక్కొక్క దాంట్లో 1-2 తప్ప ఎక్కువ మొక్కలు నాటలేదు. కాబట్టి మొక్కలు హెల్దీగా ఉన్నాయి. తర్వాత పెస్ట్ రాకముందే పెస్ట్ కంట్రోల్ చేస్తున్నారు, ఎరువు చక్కగా ఇస్తున్నారు. కాబట్టి మొక్కలన్నీ హెల్దీగా ఉన్నాయి. పంట కూడా బాగా వస్తుందని చెప్తున్నారు. మీ తోట చాలా బాగుంది సార్. సంతోషం. అంటే మాకు కొంచెం ఆదర్శంగా ఉంటది. కొన్ని మిద్దె తోటలు చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక పద్ధతిగా పెంచుతూ ఉంటారు. కాబట్టి ఇంకా కొంచెం మా ఆడియన్స్ కూడా కొత్త విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది అని చెప్పి ఇలా వేరే మిద్దె తోటలు కూడా నేను కవర్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజైతే కొత్త విషయాలు తప్పకుండా నేర్చుకున్నాం మీ తోట చూసిన తర్వాత. చూసారు కదండి. ఇంకొక కొత్త విషయం కూడా తెలిసిందండి. డ్రమ్స్ కట్ చేసినప్పుడు పక్కన ఇలా బెల్ట్ లాగా ఐరన్ వేసుకోవడం జరిగింది. ఇది కూడా ఒక కొత్త విషయం మనం నేర్చుకున్నాం ఈ రోజు ఈ మిద్దె తోట నుండి.
నాకైతే చాలా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే అండి, మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ గార్డెనింగ్ అండి.